హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రధానంగా ఈవేళ రోజుకొకసారి ఓ బ్రేకింగ్ న్యూస్ వస్తుంటుంది. అది విదేశాలకి అమెరికాలో H1B మీద ఈ ఉత్తర్వులు ఇచ్చారు, లేకపోతే F1 మీద ఈ ఉత్తర్వులు ఇచ్చారు, మనోళ్ళందరూ ఇక తిరిగి వచ్చేయడమే, ఇక్కడ NRIలకే మన పిల్లల్ని చూసుకోవాలన్న ఆశ మర్చిపోండి, వేరే దేశాలకు పంపించండి, ఇక సాధ్యం కాదు అని. ఓ పక్కన కెనడా సమస్య అట్లాగే ఉంది, బ్రిటన్ సమస్య అట్లాగే ఉంది, ఎక్కడికక్కడ భారతీయుల్ని వద్దంటున్నారు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వస్తుంది. దాంతో వాస్తవంగా మన దేశంలో మధ్యతరగతి ఎగువ మధ్య తరగతిలో ఒక ఆశ పెరిగిపోయింది. ఖచ్చితంగా మన బిడ్డలు విదేశాల్లో సెటిల్ అవ్వాలి అన్నటువంటి ఇలాగా దానికోసమే చదివిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళందరి ఆశలు నీరుగారినట్టేనా? ఇక డిపోర్టేషన్లు ప్రారంభమైనవి అంటూ కాళ్ళకి బేడీలేసి వెనక్కి పంపించారన్నటువంటి ప్రచారాల మధ్యన వణుకుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు తమ బిడ్డలు అక్కడ ఉంటే ఏ క్షణంలో ఏమవుతుందో అని భయపడుతున్నటువంటి వాళ్ళకి నిజంగా అంత భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమెరికాలో స్థిరపడ్డటువంటి NRI నందకిషోర్ తాడేపల్లి. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే సాయి గారు. నిజంగా అమెరికా నుంచి ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారా? అవును, టికెట్లు దొరకట్లేదు. ఇప్పుడు కొత్త స్పెషల్ ఫ్లైట్లు కూడా వేశారు. అవసరమైతే మస్క్ తోటి మాట్లాడి స్పేస్ ఎక్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి డైరెక్ట్గా మనకి ల్యాండ్ చేసేంత కూడా పెట్టారు అన్నంత హంగామా అయితే క్రియేట్ అయింది. ఇన్ రియాలిటీ అయితే కాదనేది నా నిశ్చిత అభిప్రాయం. రైట్. అంటే అక్కడ ఏదో యూనివర్సిటీల్లో సాధారణంగా మన వాళ్ళు వచ్చి చదువుకోవడానికని బిగిన్ చేసి పైన ఉపాధి అవకాశాలు ఏవో పొందుతా బ్రతికేస్తుంటారు. దానికోసమే కోర్సుల మీద కోర్సులు చేస్తూ అక్కడ ఉండిపోతున్నారు, అలాంటి వాళ్ళని పంపించేస్తున్నారు అన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు వాస్తవం? అంటే మొదట్లో అయితే భయపడ్డారండి. ఇది కొంత వాస్తవమే. అంటే వాస్తవాన్ని పంపించేస్తున్నారని కాదు, పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే మనలో చాలామంది ఇక్కడి నుంచి పేద మధ్యతరగతి వర్గాలు, ఉన్నత వర్గాలు ఎలాగో దే కెన్ రీకూప్, బట్ ఈ పేద మధ్యతరగతి వర్గాలు రకరకాల మార్గాల ద్వారా కష్టపడైనా సరే అక్కడికి వెళ్ళి దాన్ని పని చేసుకుని జీవితంలో బాగుపడదామని చెప్పి వెళ్తూ ఉంటారు. ఓకే, వన్ బిగ్గర్ లాంచ్ ప్యాడ్ అవుతుందని వెళ్తూ ఉన్నారు, వెళ్ళారు కూడా. సో అట్లాంటి వాళ్ళని ఆబ్వియస్గా మీరు అన్నట్టు సర్వైవల్ మోడ్ కోసం రకరకాలుగా చేస్తూ ఉండాలి, చేసేవాళ్ళని వింటుంటాం మనం. తప్పకుండా చేసి ఉండొచ్చు. కొంతమందిని ఆ డీపోర్టేషన్స్ అనేది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. బట్ హౌ యూ స్పిన్ ఇన్ ద మీడియా, రైట్? ఈవెన్ ఇదే కాదు, అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు, అక్రమ వలసదారులని, రకరకాల పేర్లు. ఏదైనా సరే ఈ డీపోర్టేషన్స్ చైన్లేసి ఫ్లైట్లో కట్టేసి పంపించేశారు, మెక్సికోకి పంపించారు, అటు పంపించారు, ఇటు అని చెప్తున్నారు. ఇవి ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ దట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఏజెస్. ప్రయారిటైజ్డ్ వాళ్ళు ఏమన్నారంటే ప్రయారిటైజ్డ్ డీపోర్టేషన్ అనేవాళ్ళు. అంటే ఏంటంటే నేరాలు చేసిన వాళ్ళు, సమాజానికి దేశానికి హానికరమైన వాళ్ళని అంటే వాళ్ళకి సర్టన్ పెటీ కేసెస్ కాకుండా సీరియస్ క్రైమ్స్ ఉన్న వాళ్ళని పంపించాలి ఇమీడియట్గా, బట్ క్యాచ్ అండ్ థ్రో దెమ్ అవుట్. దట్స్ కాల్డ్ ప్రయారిటైజ్డ్ డీపోర్టేషన్ విచ్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ఏజెస్. నెంబర్ స్పీక్. మనం అసలు మీరు వెళ్ళి కనుక DHSలోకి వాటిలోకి వెళ్ళి మీరు చూస్తే గ్యారంటీకి మీకు కనపడతాయి. ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా మీరు ట్రంప్ గారి గురించి తెలిసిందే, సెన్సేషన్స్ అనేది చాలా ఇష్టం ఆయనకి. సో ఎప్పటికప్పుడు లైమ్ లైట్లో ఉండటం అలవాటు. కాబట్టి దానికి తగ్గట్ట మీడియా స్పిన్ ఆఫ్స్ తప్ప ఇదేం లేదు. ఇప్పుడు కూడా ఈ స్టూడెంట్స్ పరంగా కానీ చాలామంది ఇంతకుముందు రిపోర్ట్ అయ్యారు. మీరు కాకపోతే మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన వార్తల్లో ఎప్పుడైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయో అప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి, అందుకే అలా అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ డిపోర్టేషన్స్ అనేవి. కొంతమందిని పట్టుకోవటము, ఇంతకుముందు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఈయన రాకముందు కూడా నేను ఒకసారి విన్నాను ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్ని ట్రాక్ చేసి 1 month పాటు 1.5 month పాటు ట్రాక్ చేసి నీ ఇల్లు ఇది, నీ స్కూల్ అక్కడ, బట్ ఈ ప్లేస్కి నువ్వు మార్నింగ్ ఇక్కడ నుంచి నువ్వు ఏమంటే టేక్అవుట్ ఏమంటే గూగుల్ చూసి నీకు ఇక్కడ ఏంటి పని ఒకసారి అంటే ఇది చూస్తే రెస్టారెంట్ వచ్చామంటే ఒక పూట భోజనం చేసాం, పొద్దున్నే వచ్చి 8 గంటలు 9 గంటలు 10 గంటలు ఉండి వెళ్తున్నావు, నువ్వు తర్వాత నీది ఎక్కడికి వెళ్ళినట్టు కనపడట్లేదు, రైట్? ఇటు వెళ్తున్నావు, ఇటు వస్తుంది, ఏంటి నీకు పని? అంత రేంజ్లో ఏది ట్రంప్ ప్రెసిడెంట్ రాకముందు కూడా, సెకండ్ టర్మ్ రాకముందు, ఇన్ ద బైడెన్ టర్మ్ కొని వార్త వచ్చింది ఇట్లాంటివి నేను విన్నది, రైట్? అది మనం
ఇప్పుడు మన ప్రపంచంలో క్షణానికి ఒక 10,000 వార్తలు ఉంటాయి. మనం చదివింది మనకు తెలుసు, చదవని 9,999 మనకు తెలియదు. అంటే జరగలేదని అర్థం కాదు కదా. ఇది కూడా అంతే. ఆ రోజుల్లో దీన్ని ఏమంటారు మీరు మీడియా భాషలో టీఆర్పీ రేటింగ్. టీఆర్పీ రేటింగ్స్ ఎప్పుడైతే ట్రెండింగ్లో ఉన్న టాపిక్ మీద మనం వీడియోలు చేస్తే ఆబ్వియస్గా టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి కాబట్టి తద్వారా మనం ఎక్కువ బైట్స్ తెచ్చుకోవచ్చు అని చాలామంది ఇంకా అసలు ఇక ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, అడుగుతుంటారు ఏంటి ఏం జరుగుతుంది, ఇంతమందిని పంపించేస్తున్నారంట కదంటే ఇంకేం సమాధానం చెప్తాం. ఇక్కడ ఉన్నవాడికి నీకే ఎలా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ సంగతి, ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, చాలామంది ఇంతే అనుకుంటారు కదా. మన వాళ్ళు అదే ఎవరో నేను ఒకళ్ళ వీడియో చూసి అక్కడ పైనుంచి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నారంటే మన వాళ్ళు 9 సార్లు చూపించారట. అదే ఎన్నిసార్లు ఎట్లా దూకుతారంటే ఒకసారి దూకాడు 9 సార్లు చూపించాడు అని. రైట్, అంతేనండి. ఇక్కడ బేసిక్ గా అసలు అంటే స్టూడెంట్ లాగానే ఉండట్లేదు కాబట్టి డిపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే స్టూడెంట్ గా కూడా వద్దంటున్నారా మన వాళ్ళని? అక్కడ స్టూడెంట్గా వద్దంటే ఫస్ట్ దెబ్బతినేది అక్కడ ఉన్న బిజినెస్లో. అంటే మీరన్న వేరే బిజినెస్ కాదు, యూనివర్సిటీ బిజినెస్. యూనివర్సిటీ ఈజ్ అ బిగ్ బిజినెస్, బిగ్ సెల్. అసలు ఎన్నో వందల యూనివర్సిటీస్ ఉన్నాయి. అవన్నీ ప్రైవేట్, రైట్. వాళ్ళందరూ I-20 ఇస్తూ ఉంటారు, వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ ఇస్తూ ఉంటారు, అవి చేస్తూనే ఉంటారు. స్టూడెంట్ని వద్దన్నారనుకోండి, మన దేశంలో ఏ దేశాలలో వాళ్ళ దేశాల్లో ఉండిపోతారు. కానీ దెబ్బతినేది ఎవరు? అక్కడ ఉన్న యూనివర్సిటీ వాళ్ళు, రైట్. వాళ్ళ ఏమవుతుంది, వాడు మూసేసినప్పుడు వాడు స్టాఫ్ పోతారు, రైట్. ఆ లోకల్ ఎకానమీ గ్యారంటీగా దెబ్బతింటుంది. స్టూడెంట్స్ వెళ్ళగానే అక్కడ ఏంటంటే లోకల్ ఎకానమీలో ఆబ్వియస్లీ ఒక కాలేజీ 300-400 మంది ఉన్నారంటే 300-400 చుట్టూ అనుబంధంగా చాలా ఉంటాయి. కాలేజ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, మనీ రొటేట్. ఈ బిజినెస్లు దెబ్బతింటాయి కదా. మరి మీరు ఎప్పుడైనా స్టూడెంట్ని వద్దంటున్నారు, F1 వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు, లేదా ఐన్స్టీన్లకి అరిస్టాటిల్కి మాత్రమే F1లు ఇస్తూ ఉంటున్నారు, ఎక్కడా లేదు కదా. నడిచిపోతారు. అసలు వాస్తవంగా అమెరికాలో బతకాలంటే నెలకి మినిమం టు మ్యాక్సిమం ఎంత ఉంటే నార్మల్గా బతకగలరు, ఎంత ఉంటే లగ్జూరియస్గా బతకగలరు? స్టూడెంట్ పరంగా అంటే స్టూడెంట్ అంటే నేను ఓవరాల్గా ఒక అమెరికాలో ఒక కుటుంబ జీవనం ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా మీరు చూసే ఉంటారు, లాస్ట్ ప్రీ కోవిడ్ అక్రాస్ వరల్డ్ డబుల్ అయిపోయింది మినిమం. అంతకుముందు లైక్ మీన్స్ బేసిక్ మీన్స్ అండ్ అయితే అరౌండ్ 2,000-2,500 అయితే సరిపోయేది. ఇప్పుడు ఐ థింక్ 7,000 నెలకి, $7,000 ఈజ్ లైక్ మన ఇక్కడ మధ్య తరగతి లాగా. ఓకే, అది ఖర్చు, రాబడి గురించి చెప్పట్లేదు. ఖర్చు ఆ రాబడి ఆ స్థాయిలో వస్తుంది, అంతకంటే ఎక్కువ స్ట్రగుల్ అవటం మొదలవుతుందండి. ఇంకా వస్తుంది కాబట్టే చేస్తున్నారు. బట్ అందరికీ వస్తుంది అంటే నేను మన వాళ్ళ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను, కానీ సో మెనీ ఆర్ రియల్లీ స్ట్రగ్లింగ్. అనేది అగ్రరాజ్యం అనుకుంటాం, కానీ రాజ్యం అగ్రమే, కానీ ఉన్న మాత్రం ప్రజలు కాదు. ప్రజలు కష్టాలను ఉంటారు. అది జరిగేది క్యాపిటలిస్టిక్ వరల్డ్ అన్న తర్వాత ఇది కామన్. ఈ మధ్యన పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఈ H-1B ఇంపార్టెన్స్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకున్నాక ఇదివరకు ఇళ్లలో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళే ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే ఇద్దరికి కూడా ఉద్యోగాలు పోయినాయి, ఇట్లాంటిది బాగా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? అట్లనే లేదండి. అంటే ఇది ఒక్కటేనే కాదు, ఓవరాల్గా మీరు గమనిస్తే కోవిడ్ ఫస్ట్ 1 year కాకుండా 2021 ఆన్ హైరింగ్ బాగా ఎక్కువ జరిగింది. ఓకే, హైరింగ్ చాలా ఎక్కువ జరిగింది. అంటే ఎవరు లాజికల్ కంక్లూషన్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ హైరింగ్ బాగా ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఏమంటారంటే మేము వాళ్ళని వీఆర్ లెటింగ్ దెమ్ గో అని. మీరు ఏమంటారు, చాలామంది మల్టిపుల్ జాబ్స్ కూడా చేశారని. కానీ భార్యాభర్త ఇద్దరు స్కిల్డ్ అనుకోండి, ఇద్దరు చేసుకోవచ్చు, రైట్. H-1Bలు ఇద్దరికి ఉంది అనుకోండి, ఇద్దరు చేసుకోవచ్చు. అర్లీస్ గ్రీన్ కార్డ్స్ ఇద్దరికి ఉంది, ఇద్దరు చేసుకోవచ్చు, రైట్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అయితే ఇప్పుడు ఏమైంది అంటే లాస్ట్ 2 yearsగా, లిటిల్ మోర్ దాన్ 2 years, ఈవెన్ బిఫోర్ ట్రంప్ కేమ్ ఇన్ టు పిక్చర్, ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. వేరియస్ రీజన్స్ ఏంటంటే, ఒకటి హైరింగ్ జరగటం, ఇంకొకటి ఇంట్రెస్ట్ రేట్లు అనేవి పెరుగుదల. మీరు మార్చ్ 2020 కోవిడ్ ఆన్సెట్ అయిన తర్వాత మార్కెట్ బాగా పడుతుంటే బ్యాక్ స్టాప్ కోసం ఏం చేశారంటే, ఒకటి ఇంట్రెస్ట్ రేట్లు నియర్ 0 పెట్టారు, ఫెడ్ రేట్లు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనీ ప్రింటర్ అంటారు, ఇన్ అదర్ వర్డ్స్ స్టిమ్యులస్, లాట్ ఆఫ్ స్టిమ్యులస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ పీపుల్కి ఇచ్చేది. పీపుల్కి ఇచ్చింది అంతా 25%, రెస్ట్ 75% వెంట్ టు బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లైన్స్ వాడు ఉన్నాడు, వాడు ఉద్యోగాలు తీయకోకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. వాడు తీసాడా లేదా, అప్పుడు తీసేయకుండా తర్వాత తీసేసాడా,
వేరే విషయం, రైట్? వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, లేకపోతే సో మెనీ ఆర్గనైజేషన్స్ గట్ పీపీపీ లోన్స్ అని ఇట్లా సో మచ్. నాకు అర్థమైనంత వరకు ఎట్ ద మోస్ట్ 25% వెంట్ టు ద యాక్చువల్ పీపుల్, ద అరౌండ్ 75% వెంట్ టు ద బిజినెసెస్. ఎప్పుడైతే బిజినెస్ చేతిలో మనీ ఎక్కువ ఉంటుందో లావిష్గా స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాగే మీరు ఏదైనా బిజినెస్ పెడదాం అనుకున్నారు అనుకోండి, మీకు ఒక 10 కోట్ల రూపాయలు క్యాపిటల్ కావాల్సి వచ్చింది. 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఒక రకంగా ఉంటుంది. 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు మీ అప్రోచ్ వేరేగా ఉంటుంది. 3% అంటే విల్ బి మోర్ విల్లింగ్ బికాస్ యువర్ క్యాపిటల్ మీద మీరు రీపే చేసేది చాలా తక్కువ ఉంటుంది వర్సెస్ 15, 18, 20 ఆర్ 16 వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? మీకు తెలిసిందే మెజారిటీ క్యాపిటలిస్టిక్ నేషన్స్లో చేసేది ఏంటంటే ఈ బారో చేసుకుని బిజినెస్ చేస్తారు. బిజినెస్లు అన్నీ కూడా దే బారో అండ్ దే వర్క్ ఆన్ దేర్ అదర్స్ మనీ అండ్ ప్రొడ్యూస్ ఇట్ ఫర్ దెమ్సెల్వ్స్. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కానీ ఎప్పుడైతే నియర్ జీరో ఉన్నప్పుడు చాలా చేసుకున్నారు. ఇక రకరకాలుగా ఏంటంటే ఆ డెట్ని, షార్ట్ టర్మ్ డెట్స్ ఉంటాయి, రీఫైనాన్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడో రేట్లు పెరిగినాయి. ఆబ్వియస్లీ ద కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఇంక్రీజెస్ దేర్ బై కాస్ట్ ఆఫ్ యువర్ క్యాపిటల్. It goes, so they want to reduce the capital expenses. Okay. The heads goes down, rolls now. It could be భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, కంప్లీట్లీ ఇర్రిలవెంట్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ ఎవరైనా అవ్వచ్చు. బట్ ఉద్యోగాల సిచ్యువేషన్ అయితే బాగాలేదు. ఉద్యోగులు ఉన్న వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు ఈ స్టూడెంట్స్గా వచ్చేటటువంటి వాళ్ళకి వీళ్ళు ఈ షాపుల్లోనని లేకపోతే కర్రీ పాయింట్ ఇట్లాంటి వాటిట్లో పనిచేస్తుంటారంటారు కదా. అమెరికన్స్ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, ఉపాధి అవకాశాలు మా వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, వీళ్ళు లేబర్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు ఈ వెనుకబడిన దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అన్నటువంటిది. ఈవెన్ అమెరికా ఇండియన్స్ మీద కోపం కూడా అదే కదా. ఎందుకని మన వాళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తారు? అసలు అది కోపమే కాదండి వాళ్ళకి, దాని మీద కోపం కాదు, అదంతా పొలిటీషియన్స్ మాట్లాడేది. బట్ బేసిక్ ఒకసారి ఆలోచించండి సార్. ఇప్పుడు మీ వీడియోలు కూడా మీరు చాలాసార్లు చూశాను. లోకల్గా కూడా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు మనకి? బీహార్, ఛత్తీస్గఢ్, అంతేనా? మనం ఎప్పుడన్నా కన్స్ట్రక్షన్ వర్కర్స్ లేరని మనం గొడవ పెట్టేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు, వీళ్ళు వచ్చి పని చేస్తున్నారు అంటాం. లేదా మన వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుందాం. ఎందుకని అంటే మన స్కిల్కి తగ్గట్టు ఇక్కడ జాబ్, మీరు చెప్పింది ఇది, మన స్కిల్కి తగ్గ జాబ్లు ఇక్కడ లేవు, మనకు అవసరమైన స్కిల్స్ ఇక్కడ లేవు, రైట్? మనకు అవసరమైన పనులు చేయడానికి కావాల్సిన స్కిల్ ఇట్ కుడ్ బి ఎనీ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేదా అగ్రికల్చర్ సెక్టర్ అవ్వచ్చు. సో అక్కడి నుంచి వస్తుంటారు. మనోళ్ళు చేస్తే వాళ్ళు రారు కదండి, అవసరం ఉండదు కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పనిచేసే మీరు ఎడ్యుకేటెడ్, మీరు ఎప్పుడన్నా పేరెంట్స్ని అడిగారు అనుకోండి, మీ అబ్బాయిని అండి వై డోంట్ యూ సెండ్ హిమ్ మేబీ ప్రొక్లైన్ ఆపరేటర్ ఆర్ మేబీ దాన్ని ఏమంటారు షాప్లో లేదా పొలం పనుల్లో చేయడానికి ఇన్నోవేటివ్ చేయొచ్చేమో, వేరేగా అలవాటు చేసుకున్న తర్వాత వాళ్ళకున్న బుర్రతో మార్చి కొత్త పద్ధతి తీసుకురావచ్చేమో. లేదండి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాను, ఏ వ్యవసాయదారిని అడగండి, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, ఏం చదువుకుంటున్నాడు, బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ అంటారు తప్ప మా అబ్బాయి అగ్రికల్చరల్ సైన్స్ చేస్తున్నారు అని ఎంతమంది చెప్తున్నారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా మంచిది, అగ్రికల్చర్ సైన్స్ ఇస్ వెరీ గుడ్. ఐ మీన్ ఏ పనైనా పని చేసుకునేవాడికి మనం రెస్పెక్ట్ ఇస్తాం, కష్టపడి తన పని తాను చేసుకుని తన సంపాదన, తన సొమ్ము, తన తిండి తను సంపాదించుకున్నట్టు మనం గౌరవం ఇవ్వాలి, సాల్యూట్ చేయాల్సిందే. కానీ ఎంతమంది మా అబ్బాయికి నేను ఇటుకు బట్టీలు నేర్పిస్తున్నా, ఫిజికల్ వర్క్స్ నేర్పిస్తున్నా అని అంటామండి. మనం ప్రిఫర్ చేయం. అక్కడ కూడా జరుగుతున్నది అదే. నిజంగా ఇన్ఫ్యాక్ట్ అసలు రెస్టారెంట్స్ మీద గొడవే లేదండి నా దృష్టిలో అయితే, కానే కాదు. రెస్టారెంట్స్లో కానీ లేకపోతే ల్యాండ్స్కేపింగ్ వర్క్ అక్కడ చేసేదంతా అమెరికన్స్ చేయడానికి రెడీగా ఉంటే అసలు మనం అవసరం లేదు కదా. దే ఆర్ నాట్ విల్లింగ్. ఎందుకురా అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మచ్ హయ్యర్, రైట్? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళాం అనుకోండి, అంటే ఇది మనమనే కదా, ఎనీ ఎక్స్పర్ట్స్ అంటే ఈ ఇమిగ్రెంట్స్ ఉంటారు కదండి, వీళ్ళకి సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక చోట నుంచి ఇక్కడ నుంచి కంప్లీట్ ఇర్రెలవెంట్ ఒక దేశానికి వెళ్ళి సర్వైవ్ అవుతుంది, అక్కడికి వెళ్ళి బతకాలనుకుంటున్నాడు అంటే బతికేవాడికి ఆడిది గుండ్ర అంటారు. అంటే అంత పెద్ద డైలాగ్ కాదు కానండి, బేసిక్లీ వాళ్ళకి ఆ ఇన్స్టింక్ట్స్ వేరేగా ఉంటాయి. లోకల్ ఉన్నవాడికి రిలాక్స్, హ్యాపీ, గో లక్కీ కైండ్ ఆఫ్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎన్ని వేస్లో కుదిరితే అన్ని వేస్లో సర్వైవల్కి ట్రై చేస్తారు, దే విల్ సర్వైవ్. బట్ వీళ్ళు అలా కాదు, లోకల్ వాళ్ళకి రకరకాలైన ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ డిఫికల్ట్. అందుకనే మీరు ల్యాండ్స్కేపింగ్ మొత్తం మెజారిటీ వచ్చి ఇప్పుడు ఎవరైతే ఇదే కదండి, ఫార్మ్ వర్కర్స్ ఉంటారు,
వీళ్ళు కూడా మెజారిటీ నేను వింటున్నది ఉమ్, ప్రకారం ఫారినర్సే చేస్తున్నారు. వాళ్ళేమి ఇప్పుడేం పంపించట్లేదా? వాళ్ళకి అండ్ పనులు ఇంతకుముందు చేయనిస్తున్నారా వాళ్ళని ఇప్పుడు? ఇంతకుముందు అన్న ఉమ్, ప్రయారిటైజ్ డిపోర్టేషన్ ఉమ్. అంటే నేర చరిత్ర అదే తీవ్రమైన నేర వాళ్ళని చరిత్ర. ఓకే, ఆ, మామూలుగా మిగతా వాళ్ళని ఏమి ఇబ్బంది ఈ పెట్టట్లేదు. మధ్యలో ఒకసారి ఇబ్బంది అన్నారండి. కొంతమందిని హఠాత్తుగా వచ్చి కొంచెం అన్నారు, కొంతమంది నేను విన్నాను, కొంతమందిని తీసుకొచ్చేసి పంపించేశారు అని. అలాగే అసలు ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకెళ్లి పడేశారని చెప్పేసి పైన పంపించేశారు. అలాగే కొట్టుకొని చేస్తా ఉన్నారు. బట్ ఎస్, కొంతమందిని పంపించారు. బట్ అది పెద్ద భయపడాల్సిన పని. భయపడాల్సినంత అంటే మనకు ఉద్యోగం ఉందనుకోండి, రైట్, మనం భయపడాల్సిన అవసరం లేదు. H1 మీద ఉన్నారు, లేదా ఓపీటీ మీద ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నారు, మీకు ఒక జాబ్ ఏదో వచ్చింది, జాబ్ చేస్తున్నారు, ఎందుకు భయపడాలి? దానికి లేదు. ఇప్పుడు మెయిన్ భయం వల్ల ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఉన్నది 30-40% ఉంటారు. 80% ఉంటారండి. ఆ, ఆ? 80% మంది 80 ప్రాపర్గా ఇప్పుడు అంటే ప్రాపర్గా ఈ మధ్య చేశారు. కాలంలో జరుగుతున్నది ఏంటి, ఎక్కువగా బీటెక్ పూర్తవగానే ఎంఎస్ కని అక్కడికి పంపించడం, లేదా ఇంటర్మీడియట్ అవ్వగానే అక్కడ డిగ్రీ కని పంపిస్తున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేటప్పుడు తమ బిడ్డలు అక్కడ ఏం చేసిన ఇప్పుడు ఇక్కడ చేసే పనులకి మీరు అన్నట్టే ఆటిట్లకి ఇక్కడ ఒప్పుకోరు, కానీ అక్కడ చేసుకునైనా ఆడికి ఆడ సంపాదించుకోవాలి. ఇక్కడ మనం ఓ 25 లక్షలు 30 లక్షలు అప్పు చేసి అయినా సరే తీసుకొచ్చి పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ సర్వైవ్ కాగలుగుతున్నారా? ఇందాక చిన్న కరెక్షన్ అండి, 80% అన్నది నేను రెగ్యులర్ పద్ధతిగా ఉండే వాళ్ళ గురించి అదే చెప్పాను. ఓకే అది మీకు రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు. 80 కాదు, నాకు తెలిసి 90-95% మంది ప్రాపర్గానే ఉన్నారు, రైట్. సో దట్ మిగతా 5% వాళ్ళు ఏమి ఇబ్బంది ఏం పెట్టట్లేదు అక్కడ. ఆ 95% మంది ఇప్పుడు అక్కడ వాళ్ళ గురించి మనం ఏం భయపడక్కర్లేదు. నాకు తెలిసి అయితే భయపడాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఒకసారి అండి, మీరు కూడా చూసే ఉంటారు. ఆ రోజు ఐ థింక్ సెప్టెంబర్ 21 ఏమో అనుకుంటా, ఈయన $1,00,000 బోర్డు ఒకటి తిప్పగానే ఫ్లైట్ లో కొంతమంది కూడా అవును, ఆగిపోయి మరి దిగి వచ్చారండి. అది భయం ఉంటుందండి, వాళ్ళు తప్పేం అనలేము. అది మన మీద ఇక్కడ నుంచి అంటే యుద్ధం చేసేవాడు కత్తి అట్ట తిప్పాలి ఎట్ట తిప్పాలి ఇక్కడ నుంచి చెబుతా, కానీ యుద్ధం చేసేవాడు తెలిసిద్ది. ఆ రోజు వాళ్ళకున్న సిచ్యువేషన్ లో ఐ వుడ్ సే దే డిడ్ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ దెమ్. వచ్చారు, భయపడ్డారని విన్నాము, చూసాము. బట్ ఇప్పుడైతే మామూలుగానే వచ్చేస్తున్నారు కదండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇదివరకు పల్లెటూళ్ళల్లో కానీ వీళ్ళు చాలా మంది పేరెంట్స్ అట్లా పంపించారు. పల్లెటూరులో ఎట్లా ఉందంటే మా వాడికేం రా అడిగే వాళ్ళ పిల్లల్ని అమెరికాలో ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు ఇట్లా చెప్పుకుంది. ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు వెటకారం చేస్తున్నారు మిగతా వాళ్ళు. అప్పుడు వాళ్ళని చూసి లోపల ఈర్ష్య ఉండి బయటికి మాత్రం వాళ్ళకేంటి అన్నోళ్ళు ఇప్పుడు ఏరా ఎట్టుంది మీ పరిస్థితి అని అడుగుతున్నారు. దీంతో వీళ్ళు సైకలాజికల్ వీళ్ళు మా పిల్లోడికి ఏం ప్రాబ్లం లేదు, మా పిల్లకి ఏం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాలా వద్దా అన్నది అర్థం కావట్లేదు. ఇది టిపికల్ నేచురల్ అండి. మీరు అన్నారే వాళ్ళకేంట్లేండి అంటాం ఒకటి, ఇప్పుడు ఎటకరించే వాళ్ళు ఎటకారాలు చేస్తూనే ఉంటారు కదండి. బట్ అదే వాళ్ళకైతే రిలాక్స్డ్, ఏం ప్రాబ్లం ఏం లేదు, ప్రశాంతంగా. ఇప్పుడు ఈ H1B వీసా గొడవ ఏంటి అసలు, ఈ $10,00,000 అనేది? అంటే కొంచెం కాంట్రవర్షియల్ ఉంటుంది. బేసిక్లీ ఏంటంటే ఎవ్రీ పొలిటికల్ పార్టీకి వాళ్ళ బేస్ అంటూ ఉంటుంది, రైట్. అండ్ ఆ బేస్ అంటే వాళ్ళు హార్డ్ కోర్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే హైయెస్ట్ మెసేజింగ్ ఏదో అది చూస్తారు. అంటే ట్రంప్ ఇచ్చే మెసేజ్ ఆ కింద జరిగే వాళ్ళకి అనవసరం. ఇప్పుడు H1B గురించి ఆయన వచ్చి అన్నాడు, వెనకాల కామర్స్ సెక్రటరీ నుంచున్నాడు, ఇటు పక్కన ఇంకోళ్ళు ఎవరో నుంచున్నారు, అందరూ వచ్చేసి ఏంటి ఫేస్బుక్ వాళ్ళు వీళ్ళు కూడా పే చేస్తానికి రెడీగా ఉన్నారు. $1,00,000 ఏ ఎంప్లాయీ వచ్చినా $1,00,000 తీసుకొచ్చి కట్టేస్తారు, కట్టే వస్తారు, కట్టిస్తాము అన్నట్టు మాట్లాడారు. అనగానే బేస్ ఎవరైతే ఉంటారో ఓవల్ ఆఫీస్ అంటే వైట్ హౌస్లో ఉన్న ఒక స్పెషల్ ఆయన ఆఫీస్ని ఓవల్ ఆఫీస్, ఆ ఓవల్ ఆఫీస్ ప్రెసిడెంట్ ఆఫీస్ని ఓవల్ ఆఫీస్ నుంచి అది లవ్ పెట్టారు. చూడగానే బేస్ ఎరగ తీసాడు రా మనోడు, అది కొడతానన్నాడు, కొట్టాడు. అది దెబ్బ తగిలిందా గాలిలోకి వెళ్ళిందా ఎవడికి అవసరం. అసలు వాళ్ళకి H1B అంటే కూడా సరిగ్గా తెలుసని నాకు తెలియదు, నేను అనుకోను. చాలా మందికి ఎవడికి కావాలండి, బొబ్బడ పని ఆడు చేసుకుంటాడు, కానీ చిన్న ఎమోషన్ వాళ్ళ ఏదో ఒకటి ఉండింది, ఆ ఎమోషన్ ఎన్కాష్. ఎవ్రీ పొలిటీషియన్ డస్ ద సేమ్ థింగ్, రైట్. వాళ్ళు అది వచ్చి పబ్లిక్గా ఏమన్నాడంటే $1,00,000 పక్కన నాకైతే నవ్వు వచ్చింది. H1B వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఎంప్లాయీ చదువుతుంటే ఎవరు నిజంగా ఎంత ఉంటుందా అని అంటూ అప్పుడు నాకు మనసులో తట్టిన మొదటి ఆలోచన ఏంటంటే, నిజంగా ఇది పెడితే ఫస్ట్ దెబ్బ తినేది ఐటీ ఇండస్ట్రీ కాదు, ఫస్ట్ దెబ్బ తినేది ఇండియన్స్ కాదు, ఫస్ట్ దెబ్బ తినేది అక్కడ యూనివర్సిటీ వాళ్ళని. ఎందుకంటే మెజారిటీ H1s ఇఫ్ నాట్ ఆల్ గోస్ టు స్టూడెంట్స్. అంటే వాళ్ళు F1 మీద వచ్చారు, ఓపీటీ చేసుకున్న టైంలో H1 ఫైల్ చేస్తారు.
ఇప్పుడు నీకు F1 అయిపోయిన తర్వాత నీ చదువు అయిపోయిన తర్వాత నీకు జాబ్ వచ్చినా నువ్వు మంచి స్టూడెంట్, యూ గాట్ ఇట్, లైక్ లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏమన్నా అట్లా నువ్వు నేర్చుకున్నావు, సంబడి ఈజ్ రెడీ టు హైర్ యూ, రైట్? కానీ $100,000 కట్టాలి అంటే వాళ్ళు దే కాంట్. ఎందుకంటే ఒక ఫ్రెషర్కి లైక్ 1 year ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఓపీటీ మీద ఎంత అండి, 2-3 years 2 years ఎక్స్పీరియన్స్ చేసుకోండి. 2 years వాడికి $100,000 శాలరీ ఇచ్చారనుకుందాం అనుకోండి. అంటే 1 year వర్త్ ఆఫ్ శాలరీ దే హ్యావ్ టు అప్ ఫ్రంట్ పే టు సంబడి ఎల్స్ టు జస్ట్ ఫైల్ ఫర్ H1. ఆ తర్వాత ఆ కంపెనీ వాడు అనుకుంటాడు, సాయి గారు మీరు ఒకళ్ళు ఎవరినో హైర్ చేసుకున్నారు, నన్నే హైర్ చేసుకున్నారు అనుకోండి, మన ఇద్దరికి టర్మ్స్ బాగున్నాయి, నచ్చింది, 6 నెలలతో సాయి గారు నన్ను అట్ట అన్నారా అని చెప్పి నేను వేరే కంపెనీకి వెళ్ళిపోయి మీరు కట్టిన 100,000 వెళ్ళిపోతాయి. ఆ భయం మీకు ఉంటుందా? రైట్? వీడికి 1 year వీడికి ఇచ్చేది జీతం ఎక్కువ అంటే ఇంకో వాడికి ముందు 1 year అడ్వాన్స్ పే చేసినట్టు, అది వెనక్కి కూడా రాదు కదా. అప్పుడు ఎంప్లాయర్స్ అనేవాళ్ళు డిమోటివేట్ టు హైర్ ఎక్స్పర్ట్స్, రైట్? సో అంటే అది డైరెక్ట్ మన పిల్లలు చాలా తెలియగలరు. ఆబ్వియస్గా దే నో అక్కడ జాబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వస్తున్నారు, చేసుకుంటున్నారు, దే ఆర్ బికమింగ్ ఎవెన్చువల్లీ వాట్ దే ఆర్, రైట్? అదే 100,000 అనగానే ఎంప్లాయర్స్ మనకి H1 ఫైల్ చేయర్రా అనగానే, ఎందుకంటే H1 వస్తేనే కదా వీళ్ళు చేసిన అప్పులన్నీ తీరేది, జాబులు అంతే కదా, మరి ఆగిపోతాయి కదా, స్టూడెంట్స్ వెళ్ళడం మానేస్తారు. దెబ్బతినేది ఎవరు? ఆ యూనివర్సిటీలు. అయ్యేది అది ఆ మాట నిజంగా ఇది ఫాలో త్రూ అయితే ఫస్ట్ దెబ్బతినేది H1 స్టూడెంట్ వీసా యూనివర్సిటీసే. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపన్. అది పెద్ద స్టేట్మెంట్ ట్రంప్ విప్ అదే చెప్పారండి, అదే కొరడా జులిపించాడని, అది ఇంగ్లీష్ పదాలు రాశారు గుర్తులేదు, ఏంటి వలసదారులపై కొరడా జులిపించిన ట్రంప్ ఇకపై H1Bకి తిరుగుటపాలో పంపించబడుతున్న H1Bలు విమానాల్లో ప్లేసులు లేవు, బుక్ యువర్ ఫ్లైట్ రైట్ అవే త్రూ అవర్ ఏజెన్సీ, ఇట్లాంటి తెలిసిందే. కానీ అలా లేదు, వెనకాల నుంచి వచ్చి USA వాళ్ళు వచ్చేసి వెంటనే మనోళ్ళు వీడియోలు పంపించేస్తున్నాడని, అదిగో పులంటే ఇదిగో తోక అంటే ఆ తోకలో 16 ఈకలు ఉన్నాయని చెప్పాడు, మనకు తెలిసిందే అని కామన్. ఇంకా అసలు ఒక టీవీ ఆన్ చేసి యూట్యూబ్ అని పెట్టగానే మొత్తం అయ్యే, ఇంకేముండవు. లిటరల్గా అయితే ఏం లేదండి అక్కడ, అంత ఏం లేదనే దానికన్నా ఆయన చెప్పింది ఏంటిది, ఆ రోజు ఓవల్ ఆఫీస్ నుంచి విత్ కామర్స్ సెక్రటరీ స్టాండింగ్ బిహైండ్ హిమ్, వాట్ హీ సెడ్, ఎవ్రీబడి ఎనీ H1 విల్ పే, ఈవెన్ మైక్రోసాఫ్ట్ అయితే గూగుల్ వాడు కడతాడు, మీరేంది అన్నట్టు మాట్లాడారు. కానీ ఇది లేదండి. ఇప్పుడు దాన్ని ఎవెన్చువల్గా ఏం చెప్పారు, ఇప్పుడు ఇండియా నుంచి కొత్తగా H1B ఎంచుకొని వెళ్తున్న వాళ్ళకి ఇది ఎంత పర్సెంట్ ఉంటుందండి? చాలా మంది L1 మీద వెళ్ళి తర్వాత H1కి మారుతారు, F1 మీద H1 మీదకి మారుతారు, ఇదే 90% ఉంటుంది, మిగతా 10%. ఆ 10% కొంతమంది B1 మీద వెళ్ళారు అనుకోండి. ఇది అయ్యేదా సచ్చేదంటే నాకు తెలిసి అవ్వదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మిడ్ టర్మ్ కోసం, రాబోయే మిడ్ టర్మ్స్, ఇది ఇప్పటికి నెక్స్ట్ ఇయర్ September 20th ఈజ్ లైక్ జస్ట్ couple of months before September 20th it expires by then, until and unless explicitly extended it will expire. ఓకే ఓకే. ఇంకే 2-3 మాటలు కూడా రాశారు అక్కడ. ఏంటంటే ఎవరైనా ఈ లోపల B1 చేయించుకొని వచ్చి తర్వాత అంటే ఏంటి, దేశంలో ఉన్నోడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నారండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, F1 మీద ఉన్నాడు, తను H1 మీదకి మారుతున్నాడు అనుకో, దిస్ ఫ్యూజ్ వోంట్ అప్లై. వాళ్ళు ఒక వ్యక్తి H1 మీద ఉన్నారు, అతను H1 ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు, ది ఫీ వోంట్ అప్లై. ఓకే, H4 EAD మీద ఉన్నారు, దే ఆర్ ఫైలింగ్ H1, ఇట్ వోంట్ అప్లై. ఓకే, L1 మీద ఉన్నారు H1, ఇట్ వోంట్ అప్లై. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఒకసారి 2 మధ్య H1 ఉండింది, వచ్చారు, ఎక్స్టెండ్ చేయించుకున్నారు, ఇట్ వోంట్ అప్లై. ఎవరికి అప్లై అయ్యింది అంటే కొత్తగా ఎవరికైనా H1Bలు వేసేవాళ్ళకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే హైరింగ్లు లేవు, అక్కడ హైరింగ్ లేవు, ఇక్కడ కొత్తగా ఏది మిమ్మల్ని తీసుకుని అమెరికా పంపిస్తాను హైరింగ్ చేసుకునే కంపెనీలు, ఐ డోంట్ థింక్ సో, రైట్? ఇప్పుడు ఎట్లా ఉందరా అంటే ఈ కొంతమందికి బిస్కెట్ వేయడం కోసం, లేదా జస్ట్ లైక్ అప్రైజ్ వాట్ యూ డిడ్, ఓకే మిమ్మల్ని ఆన్ సైట్ పంపిస్తాం, ఓకే ఫస్ట్ టైం H1 వేస్తున్నాం, H1 బదులు L1 వేస్తారు, ఇంకా H1 అన్న October 1st దాకా ఆగాలి.
ఇదైతే ఇమీడియట్గా వేసి L1 అంటే ఏంటి? L1 అంటే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. అంటే ఇక్కడ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్ద కంపెనీలు ఉన్నాయి కదండి, ఈ కంపెనీలకి అక్కడ బ్రాంచెస్ ఉంటాయి. ఈ కంపెనీ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం డెప్యుటేషన్. ఓకే. డెప్యుటేషన్కి ఒక వీసా, రైట్? అదేంటంటే L1 దట్ పర్సన్ కెన్ ఓన్లీ వర్క్ ఫర్ దట్ కంపెనీ అండ్ దే కాన్ ట్రాన్స్ఫర్. H1 అనేది ఈరోజు సాయి గారి దగ్గర రేపు నా దగ్గరికి రావచ్చు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. H1 అయితే ఎందుకంటే ఐఎమ్ విల్లింగ్ టు స్పాన్సర్ యూ, ఓకే ఐ హ్యావ్ ఎ జాబ్ ఈక్వలెంట్ టు దట్, ఓకే కమ్. బట్ L1 నో, స్టిక్ అయి ఉండాలి. ఇది B1 అంటే బిజినెస్ వీసా అండి. ఫర్ ఎగ్జాంపుల్ దాని పర్పస్ మల్టిపుల్ పర్పసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది మీకు, దాంట్లో యుఎస్ కౌంటర్ పార్ట్స్ ఉన్నారు మీకు, యుఎస్లో మీకు వాళ్ళు క్లయింట్ టీమ్ ఏదో ఉంది, దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఐ వాంట్ టు డెవలప్ అన్నారు అనుకోండి. హై లెవెల్ మీరు అక్కడికి వెళ్ళి మీ టీంని ఒకరిని ఇద్దరు ముగ్గురిని అక్కడ పంపించి బస్ అసలు లెట్స్ గెట్ వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇట్ మీన్, యు గో అండర్స్టాండ్ దిస్ వన్ అండ్ కమ్ బ్యాక్. ఇది ఒకటి. మిగతా బిజినెస్లో ఎలాగ ఉంటుంది అది వేరియేషన్. ఐటీ పర్స్పెక్టివ్ మాట్లాడితే ఇది వన్ ఆఫ్ ద యూజ్ కేసెస్ వేర్ పీపుల్ అప్లై, కంపెనీస్ అప్లై ఫర్ ఎ B1, దే గో దేర్, అండర్స్టాండ్ వాట్ నీడ్స్ టు బి బిల్డ్ ఫర్ ఎగ్జాంపుల్, కమ్ బ్యాక్, ఎక్స్ప్లెయిన్ టు దేర్ ఆఫ్ షోర్ టీమ్స్, మూవ్ ఫార్వర్డ్, బిల్డ్ ఇట్, డెలివరీ ఇట్. ఓకే, డెలివరీ కూడా ఒకసారి వెళ్ళి ప్రజెంట్ చేసి రావచ్చు. దీస్ ఆర్ బిజినెస్ పర్పసెస్ విజిట్స్, రైట్? మీరు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మీ టీంని ఎవరినన్నా అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళి 4 విజువల్స్ తీసుకొని రండి అన్నారు. ఇట్స్ అ బిజినెస్ ట్రిప్ టు దెమ్ టు అ స్పెసిఫిక్ పర్పస్. సో ఇట్ జనరల్లీ విల్ బి గివెన్ ఫర్ 3 months. ఓకే. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళ పట్ల ద్వేషం ఎక్కువ అయ్యిందని ఈ మధ్యన కొన్ని తెలుగు సంఘాల వాళ్ళు కూర్చోబెట్టి కూడా మాట్లాడారు. అక్కడ లెక్కలు ప్రవర్తించండి, లేకపోతే కనుక మనల్ని అసహించుకుంటున్నారు, ఇదంతా కూడా మీటింగ్ జరిగింది. ఎక్స్ తానానో లేకపోతే సంథింగ్ వీళ్ళందరూ కూడా. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? ఎందుకు అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చింది? పెరిగిందనే మాట ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్క్లోజ్ ఇట్ హియర్. పెరిగింది వాస్తవం. ఇది మనం ఏమనుకుంటున్నాం అంటే అమెరికా అంటున్నాము. నా దృష్టిలో ఏంటంటే అక్రాస్ ది గ్లోబ్ ఇంక్లూడింగ్ ఇండియా ఇంటాలరెన్స్ అనేది పెరుగుతుంది. ఇంటాలరెన్స్, బీట్ వాట్ ఎవర్ పీపుల్ నేమ్ ఇట్ వాట్ ఎవర్ దే వాంట్, ఇంటాలరెన్స్ అక్కడి నుంచే వస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ సుప్రిమసీ నుంచి వస్తుంది, వాడేవాడు ఎక్కడికి వచ్చి చేయటం ఇట్లే. అలాగే ఇప్పుడు నీ ఇంట్లో ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే, మనం ఇక్కడ స్టూడియో ఉందండి, మీరు గట్టిగా స్టెప్స్ వేసి గందరగోళం డ్యాన్స్ బార్లు పెట్టారు అనుకోండి, కింద వాళ్ళు ఏమంటారు, వచ్చి కింద టెనెంట్ వచ్చి ఇట్లా సాయి గారు ఇట్లా అల్లరి చేస్తున్నారు కొంచెం చూడండి అంటారు. అంటే మన పరిధిలో మన విత్ ఇన్ లిమిట్స్ అంటూ ఉంటాయి, ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయి కదండి, అంతే రైట్? విత్ ఇన్ ద లిమిట్స్ ఉండండి అనే వాళ్ళు, మీరు చెప్పిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు సజెస్ట్ చేసి ఉంటారనే నా అభిప్రాయం. అలాగే బయటికి వెళ్ళిపోయి పండగలు ఉన్నాయనుకోండి, దీపావళి, రైట్? దీపావళి అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడైతే అందరికీ కామన్, రైట్? అక్కడ ఏంటిది అట్లా 4th of July రోజు ఎక్కువ చేసుకుంటారు. 4th of July అంటే దేర్ ఇండిపెండెన్స్ డే, ఆ రోజు చేస్తూ ఉంటారు. మనం ఆడ్ మ్యాన్ అవుట్ లాగా హఠాత్తుగా వచ్చి దీపావళి అని చెప్పి చేసాం అనుకోండి, వేరే వాడిని డిస్టర్బ్ చేయలేనంత కాలం వేరే వాడు మనల్ని టచ్ చేయకూడదు. వాళ్ళైనా మనల్ని వచ్చి కెలిగితే తప్ప మనం అమలు పట్టించుకుంది. అయితే దానికంటూ లిమిట్స్ ఉంటాయి కొన్ని. అంటారంటే జనరల్గా కొంత ఫీలింగ్ ఏంటంటే అట్లా అంటే అందరిలోనే ఉండదండి, మెజారిటీ ఎవరికి ఏంటంటే దీస్ ఆర్ నైస్ గైస్, దీస్ ఆర్ గుడ్ గైస్, జెంటిల్ గైస్. ఎస్పెషల్ ఇండియన్స్ మీద ఉన్నది ఏంటంటే పక్కన కెలకరు, పోక్ చేయరు, క్రైమ్ చేయరు, ఏదో వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు తింటుంటారు, వాళ్ళ ఫుడ్ కూడా బాగుంటుందండి పనిలో పని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం స్పెషల్ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా వరకు క్యాటర్ టు వైట్ పీపుల్ ఆర్ లైక్ లెట్స్ పుట్ ఇట్ క్యాటర్ టు లోకల్స్. ఓకే. ఎందుకంటే వాళ్ళు స్పైసెస్ అవి తింటారు. మనం వెళ్ళాం అనుకోండి, మనం గుంటూరు నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిన్నాం అనుకోండి, మనకు అది ఎక్కువ, ఎందుకంటే ఉప్పు కారం మసాలా తక్కువ. బట్ అంటే నా పాయింట్ ఏంటంటే వాళ్ళ కోసం మన రెస్టారెంట్స్ లో స్పెషల్ గా ఫుడ్స్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, మన మీద వ్యతిరేకత ఉంటారు రారుగా. అలా అని చెప్పి లేకుండా ఉన్నారంటే 10% నాన్ సెన్స్ ఎవ్రీవేర్ ఉంటుంది. మనం ఏంటంటే ఆ 10% జోలికి దృష్టిలో పడకుండా ఉంటే సంతోషం. ఓకే. ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు సంపాదన రేంజ్ ఎంత నుంచి ఎంతలాగా ఉంది ఈ పోస్ట్ కోవిడ్? ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్ మినిమం 100K పర్ డే, $100,000 per year పర్ ఇయర్ మినిమం. అది నాకు అర్థమైంది, అంటే $1 lakh.
$1,00,000 ఉమ్, మాక్సిమం ఉందండి పొటెన్షియల్. ఉమ్, జీతాల పరంగా అయితే మహా అంటే 250 అలా వస్తుంటది పర్ ఇయర్. బట్ అదర్వైజ్ మన వాళ్ళు ఎప్పుడు తెలియగలవాళ్ళే. ఉమ్, చాలా మంది తెలియగల వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, రకరకాలైన హార్డ్ వర్కింగ్ నేచర్, ఎవడ పనులు ఆడు చేసుకునే మనస్తత్వాలు సాధించి ఇప్పుడు ఉన్నాయి. రెస్టారెంట్లు మనోళ్ళే కదండి పెట్టేది, ఉమ్, రైట్? దాంట్లో రకరకాల బిజినెస్లు పెట్టారు, ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో పెట్టే ఉంటారు. బట్ దేర్ ఇస్ నో అప్ సైడ్ ఉమ్. లిమిట్. ఇప్పుడు ఈ $1,00,000 సంపాదించినప్పుడు ట్యాక్స్ ఎంత పోతుంది? ట్యాక్స్ పోనునా 1,00,000 వచ్చింది? 100K కాస్ట్ టు ద కంపెనీ అనుకోండి, ఉమ్, రైట్? దాంట్లో డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్ డిపెండెంట్స్ అని, ఏజ్ ఆఫ్ దోస్ కిడ్స్ అని, అలాగే మీకున్న ఇతర సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అని, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఫుల్ టైం ఉంటే ఒక రకంగా ఉంటుంది. లెట్స్ పుట్ ఇట్ దిస్, మళ్ళీ అన్నెసరీ టాపిక్. అని పాయింట్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే దే విల్ బేర్ ద మోస్ట్ పార్ట్ ఆఫ్ ప్రీమియమ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఉమ్, సమ్ కంపెనీస్ వోంట్ బేర్. ఓకే. Let's put it more politically correct way. Okay, so if company is bearing less portion of insurance, probably you'll spend 100K లో 15K దాకా 10% to 12% దాకా టువర్డ్స్ కోస్ట్ ప్రీమియం. ఓకే, ఒక 7.5 పేరోల్ ట్యాక్సెస్ అంటారు. ఇక్కడికి ఎంత అయిందో అప్రాక్సిమేట్లీ 20% దాకా అయింది కదండి. ఉమ్, ఇంక పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపెండింగ్ ఆన్ ద బ్రాకెట్. 100K అయితే తక్కువ ఉంటుంది, 100K సింగిల్ అనుకోండి ఎక్కువ ఉంటుంది, 100K విత్ వైఫ్ అనుకోండి కొంచెం తగ్గుద్ది. ఇఫ్ నాన్ వర్కింగ్ వైఫ్ అనుకోండి, 100K నాన్ వర్కింగ్ వైఫ్ విత్ కపుల్ ఆఫ్ చిల్డ్రన్ అంటే దే మైట్ ఎండ్ అప్ పేయింగ్ 10%. ఓకే. 10% on top of these medical premiums, and then of course payroll taxes. సింగిల్ గా 100K అంటే నాకు అర్థమైనది సింగిల్గా 100K అంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఓకే. ఎందుకని జనరల్గా అలా ఉండేవాళ్ళు 25-30 లోపల ఉంటారు, 30-32. ఆ తర్వాత మనం వద్దన్న పెళ్లి చేస్తాం అనుకోండి, 30-32 ఉంటారు. కాబట్టి నాకు అర్థమైనంత వరకు వాళ్ళ ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి. $300 పర్ మంత్ ప్రీమియం ఉంటుంది, అంటే విచ్ ఇస్ $3600 per year, which is 3.6. 7.5 payroll taxes is common, which is 11%. But they may end up because their bracket comes around 9, so approximately 25%, 20% దాకా payroll taxes, ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ అంటే 30%. అరౌండ్ 6,500 దాకా టేక్ హోమ్ రావచ్చండి. ఓకే. ఫైనల్ గా ఒకటి చెప్పండి, అమెరికాకి మన అబ్బాయిలకి అక్కడ అంటే పెళ్ళిళ్ళకి అక్కడ అమ్మాయిల్ని చేసుకోవడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన అబ్బాయిలు వచ్చేసి ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ అమ్మాయిని ఇవ్వడం మంచిదా కాదా ఈ టైంలో? అంటే వీసా మీద నాన్ వీసా అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు సాధారణంగా ఎన్ఆర్ఐ అబ్బాయి చేసుకోమని అడుగుతుంటారు ఇక్కడ అమ్మాయిల్ని, ఎక్కువ కట్నాలు అన్నటువంటి. అట్లాగే అబ్బాయిలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయిన అమ్మాయితో మ్యారేజ్కి చేస్తే ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అని ఆలోచనతో బిగిన్ చేసి కట్నం లేకుండా చేసుకోవడం సంథింగ్ అట్లాగే నడుస్తుంది. ఉంటారు అంటే మీరు ఇమిగ్రేషన్ స్టాండ్ పాయింట్లు అడుగుతున్నారా, అదర్వైజ్ లేదు? ఇక్కడ వాళ్ళకి సైకలాజికల్గా ఇప్పుడు మా అమ్మాయిని ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఎన్ఆర్ఐలకి అనే భయం పట్టుకుంది. ఓకే, అది అగైన్ ఇండివిజువల్ చాయిస్ అండ్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్ హూమ్ దే ఆర్ టాకింగ్ టు. అది ఓకే. నేను అనేది ఈ భయాల గురించి, అంటే వస్తాయా వీళ్ళకి మళ్ళీ అక్కడ ఉండటానికి బ్రతకడానికి భార్యకి అవకాశం ఇట్లాంటి దాంట్లో నేను ఒకటండి, ఇది ఎవరు చెప్పినా నాకు తెలిసి మీరే కాదు ఎవరు ఇంటర్వ్యూ చేసినా చెప్పేది ఒకటే మాట, అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. అలా అని చెప్పి నాట్ ఎవ్రీబడి ఈజ్ అప్ స్కిల్లింగ్, విచ్ ఇస్ రైట్. అప్ స్కిల్ యువర్ సెల్ఫ్, కొత్త చాలా వచ్చి నేర్చుకోండి. అమ్మాయికి ఏమి రాదు, మామూలుగా పెళ్లి చేసుకుంది అక్కడ మొగుడు దగ్గరకు వచ్చి కాపురం చేస్తే అలౌడ్ ఆర్ నాట్? అమ్మాయి అలౌడ్ ఎందుకు చేసుకోకూడదండి? అబ్బాయి మంచి అబ్బాయి, అదే మంచి అబ్బాయి అయితే ఎందుకు ప్రాబ్లం ఏముందండి? అదంటే ఇప్పుడు ఈ డిపోర్టేషన్లు ఈ గోళాల మధ్యన పర్లేదా అని అమ్మాయిని ఒక్కళ్ళైతే పంపించరు గ్యారంటీగా. అమ్మాయి H1 అమ్మాయినా అబ్బాయినా అంటే ప్రైమరీ ఎవరైతే ఉన్నారో సెకండరీ ఎలోని డిపోర్ట్ చేయరు కదా, అంటే అన్లెస్ దే హ్యావ్ అ క్రిమినల్ హిస్టరీ, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. But primary, be it girl or boy, if they are well-to-do, that their base H1 is the base for the H4, right? If H1 is not cancelled, why revoked? Why H4 will be revoked and deported? నేనంటోంది అలాగే ఎలౌ చేస్తున్నారని. ఇప్పుడు అక్కడ H1B వీసా అబ్బాయో H1B వీసా అమ్మాయో ఉంది, ఇక్కడ అబ్బాయినో ఇక్కడ అమ్మాయినో పెళ్లి చేసుకున్నారు, వెంటనే అక్కడ ఉండటానికి అవకాశం ఇస్తున్నది. నెక్స్ట్ మీరు ఇక్కడ పెళ్ళి అవగానే మనం చేయాల్సిన పని అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవటం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవటం, వెళ్ళిపోయి స్టాంపింగ్కి వెళ్ళటం,
తీసుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చా? హనీమూన్ కూడా అక్కడే చేసుకోవచ్చు. ఏం కాదు. ఒక ప్రాబ్లం ఏం లేదు. అదే లేదు సార్. రైట్. అయితే ఇట్లా నేను కొంతమంది స్నేహితులు నన్ను అడిగారు, అరే ఇట్లా మా చుట్టాల మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిని అక్కడ పంపిద్దాం అనుకుంటున్నాం, ఏంటి సజెషన్, వాట్ డూ యూ థింక్ అంటే, టు బీ ఫ్రాంక్ ఏంటంటే వాళ్ళకి నేను చెప్పిన అనాలజీ ఏంటంటే 2000 అలా వెళ్ళారు, 2000 సంవత్సరాలు అలా వెళ్ళారు చూసారా, వాళ్ళు కంపీటింగ్ అగైనెస్ట్ లోకల్స్, competing against locals, though we are an H1, we are competing against citizens of locals. Okay, బట్ నౌ ఆ 2000 వెళ్ళిన వాళ్ళు 2005లో వెళ్ళిన వాళ్ళు ఎట్లుంటారు చూసారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎర్నింగ్ స్టేజ్కి వచ్చారు. అవునండి. నౌ ఇప్పుడు ఎవరైనా కొత్త కుర్రలు అక్కడికి వెళ్తే, కొత్త పిల్లలు అక్కడికి వెళ్తే, ఈ పిల్లలు అక్కడున్న ఇండియన్ లోకల్స్ తోటి కంపీట్ చేస్తున్నారు. దే ఆర్ సిటిజన్స్ నౌ. We were competing against citizens of locals. Now these guys are competing against American born Indians. ఇప్పుడు ఇద్దరికిలోనూ ఫస్ట్ జన్ కిడ్స్, సెకండ్ జన్ అయితే వేరే విషయం. కంపారిటివ్లీ ఫస్ట్ జన్ కిడ్స్ తోటి మీరేంటి ఓపీటీల మీద H1 మీద కంపీటింగ్ అగైనెస్ట్ సిటిజన్స్, రైట్? ఇద్దరు లెట్స్ టేక్ హిమ్ అని వాళ్ళని తీసుకో అంటే నౌ దేర్ ఇస్ అ బిగ్గర్ పూల్ ఆఫ్ నాన్ స్పాన్సర్ రిలేటెడ్. ఓకే. సో ఇట్స్ డిఫికల్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అన్లెస్ అఫ్ కోర్స్ ఇప్పుడు స్కిల్ ఉన్నారనుకోండి, నో బడీ కెన్ స్టాప్ ఎనీవేర్. నా దృష్టిలో అయితే ఇంక అక్కడికి వెళ్ళాల్సి, స్కిల్ ఉండింది అంటే ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్. మన దేశం ఏ రిస్ట్రిక్షన్స్ లేవండి. మీకు ఈరోజు పని నచ్చినప్పుడు పని చేస్తారు. మీరు ఉన్నారు ఒకప్పుడు ఒక జర్నలిస్ట్గా చేశారు, లేదు నాకు నచ్చలేదు, లేదా నాకు ఇంప్రూవ్మెంట్, కష్టపడైనా నా బిజినెస్ నా ఎంపైర్ నేను బిల్డ్ చేసుకున్నాను వచ్చారు. మీరు స్ట్రగుల్ అయినప్పుడు మీరు 10 మందికి ఇస్తేనే మీకు ఎంప్లాయ్మెంట్, మీకు 10 మంది ఎంప్లాయీ ఇస్తేనే మీరు పని చేసుకోవాలి, మీకు ఎవరు రెస్ట్రిక్షన్ పెట్టాల. కానీ అక్కడ ఏంటి, మీరు బిజినెస్ పెట్టి బిజినెస్ వేస్తారు, నా టాలెంట్ నేను ఈ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అన్నాను, సారీ బిజినెస్ వీసా తెచ్చుకుందాం అనుకున్నాను అనుకోండి, ఆ టైప్ పర్మనెంట్ రెసిడెన్సీ అనగానే మీరు ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టాలి, ఇన్ని లక్షల డాలర్లు, ఇన్ని $1 million పెట్టుబడి పెట్టాలి, మినిమం ఎంతమందికి ఫుల్ టైం ఇవ్వాలి, ఇట్లాంటి. అది మన దేశంలో ఏం లేవు కదా. మీ స్కిల్, మీ హార్డ్ వర్క్, మీ స్మార్ట్నెస్, మీ రిలేషన్షిప్స్, నెట్వర్క్. నా రిలేషన్స్ అంటే వేరే అనుకుంటాను, నెట్వర్క్ దట్ మ్యాటర్స్. రైట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అమెరికాకి వెళ్ళడానికి అతిగా భయపడక్కర్లేదు, అమెరికాలో ఉన్న మన పిల్లల గురించి ఎక్కువగా భయపడక్కర్లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. భవిష్యత్తులో కూడా టాలెంట్ని ఎక్కడ వినియోగించుకోవాలన్నది తల్లిదండ్రులు డిసైడ్ చేసుకోవాలని చెప్తున్నారు.